Vega Jewelers, luxury bridal jewelry exhibition sale of 1st and 2nd November, the Residency Towers at Coimbatore. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రపంచ ప్రఖ్యాత హిందూ పుణ్యక్షేత్రం. కానీ ఇక్కడ ధర్మం దారి తప్పుతుందనే విమర్శలు రోజు రోజుకి పెరిగిపోతాయి. నేరుగా టీటీడీనే అంతర్గతంగా జరుగుతున్నటువంటి కొన్ని కొనుగోళ్లలో గత 5 ఏళ్లలో అవకతవకలు జరిగాయని దీనిపైన విచారణ చేయాలని నిర్ణయించింది. మరోవైపు ఏపీ హైకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. పరకామణిలో లెక్కింపుల విషయంలో, నగదు లెక్కింపుల విషయంలో జరిగినటువంటి అవకతవకల నిగ్గు తేల్చేందుకు నేరుగా సిఐడి ఎంక్వైరీకి ఆదేశించింది. అసలు టీటీడీలో ఏం జరుగుతుంది, ఈ ఆరోపణల పర్వం వెనుక ఉన్నది ఎవరు, విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆంధ్రప్రదేశ్ శాఖ బీజేపీ అధికార ప్రతినిధి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్తే. సార్ కేశవ్ గారు, ముందుగా మీకు సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం అండి. రవికిరణ్ గారు, టీటీడీకి సంబంధించి వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలు, మొదట అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చాలా విమర్శలు, ఆరోపణలు ఇవన్నీ వచ్చినాయి. కొంతవరకు సద్దుమణింది. ఇప్పుడు అంతా రూట్ బాగుంది అనుకుంటే ఒకవైపు హైకోర్టు ఇచ్చిన స్టేట్మెంట్, ఈ సీరియస్ ఎంక్వైరీకి కాల్ఫర్ చేయడం, అది ఆ వెంటనే టీటీడీ బోర్డు నిర్ణయాలు, ఎలా చూడాలి ఇవన్నీ? తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత ప్రాశస్త్యం కలిగినటువంటి హిందువుల యొక్క క్షేత్రం, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి కలిగిన క్షేత్రం. దీనిలో అనేకమైనటువంటి అక్రమాలు చవిచూడటం, దైవభక్తి సన్నగిల్లి, నిన్న తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కూడా అయితే వస్తువుల కొనుగోలు విషయంలో కూడా లంచాలు తీసుకుంటున్నారు అన్నది బయటపడి. అంటే ఒక 10 రూపాయలు ఒక వస్తువు అయితే 100 రూపాయలు రాసి మిగతా వెనకేస్తున్నారు. దీనికి ఏసీబీ విచారణకి ఆదేశిస్తాను. ఇటువంటివన్నీ చూస్తుంటే ఇది దైవభక్తి సన్నగిలిపోయి ఇటువంటి అక్రమాలకు పాల్పడుతున్నారా? దీనికి పరాకాష్ట అయితే పరకామణిలో సూపర్వైజర్ గా పనిచేస్తున్నటువంటి రవికుమార్ అన్న వ్యక్తి చేసింది అత్యంత దారుణం, హేమైందండి. మీరు ఇందాక ఉపోద్ఘాతం చెప్పినట్టుగా హైకోర్టు వారు మొన్న 27వ తారీఖు అక్టోబర్న ఇచ్చినటువంటి 15 పేజీల జడ్జిమెంట్ కేశవ్ గారి, ఈ 15 పేజీల జడ్జిమెంట్ చూస్తే ఎంతో విస్తుగొలిపే అంశాలు దీనిలో జస్టిస్ రామకృష్ణ గారు దీనిలో ఉత్తర్వుల్లో రాయటం జరిగిందండి. దీని ద్వారా వ్యవస్థల్లో, అటు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో, అలాగే అధికారుల్లో, పోలీసు వ్యవస్థల్లో, జ్యుడిషియరీ వ్యవస్థల్లో, రాజకీయ వ్యవస్థల్లో వేళ్ళూరుకుపోయినటువంటి అవినీతి కుమ్మక్కు ఎన్ని ఈ యొక్క 15 పేజీల జడ్జిమెంట్ లో తల్లం అవుతుంది కేశవ్ గారు. ఇప్పుడు ఆ రవికుమార్ అన్న వ్యక్తి అండి, చిన్న జీయర్ పెద్ద జీయర్ మఠం నుంచి వచ్చినటువంటి ఉద్యోగి. ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇక్కడ రాశారు జడ్జిమెంట్ లో, పారాగ్రాఫ్ నెంబర్ 6 లో జడ్జి గారు రాశారు. ఈ రవికుమార్ అన్న వ్యక్తి ఎంతకాలం, ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? జడ్జి గారు చెప్పారు ఇక్కడే 31/10/1985 నుంచి, అంటే 38 సంవత్సరాలుగా ఒక వ్యక్తి, రవికుమార్ అనే వ్యక్తి 38 సంవత్సరాలుగా పరకామణిలో లెక్కింపు, భగవంతుడికి దేవదేవుడికి ఇస్తున్నటువంటి కానుకల్ని సొమ్ముల్ని లెక్కించేది పరకామణి. దానిలో ఒక వ్యక్తి 38 సంవత్సరాలుగా కంటిన్యూస్ గా నిరాఘాటంగా పనిచేస్తాడంటే దీనిలోనే అవినీతి పెద్ద ఎత్తు ఉన్నట్టు కనపడుతుంది కేశవ్ గారు. ఒక అధికారి ఒక డివిజన్ లో 38 సంవత్సరాలు ఎలా ఉంటారు సార్? ఇప్పుడు ప్రభుత్వాలు ఇన్ని మారినవి, టీటీడీ పాలక మండళ్ళు మారినవి, ఇప్పటివరకు ఎవరు గుర్తించలేదా? భానుప్రకాష్ రెడ్డి గారు కొన్ని వీడియోస్ కూడా డిస్ప్లే చేశారు, మనం కూడా ఆ వీడియోస్ చూస్తున్నాము. అంటే నేరుగా సీసీ కెమెరాలు పర్యవేక్షణ ఉన్నప్పటికీ కూడా దొరకకుండా ఈ 38 సంవత్సరాలు అవినీతికి పాల్పడ్డాడు అనుకోవాలా, లేదా గతంలో జరిగినటువంటి టెన్యూర్లో మాత్రమే ప్రలోభాల ఫలితంగా ఇది జరిగిందని అనుకోవాలా? అంటే 38 సంవత్సరాలు నిరాఘాటంగా అతని ఇన్వెస్టిగేషన్ లో కూడా పోలీసుల ముందు ఒప్పుకున్నాడు రవికుమార్. నేను ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నాను ఈ పని. అతని మూత్రం వెళ్లే ప్రదేశంలో ఉండి సర్జరీ చేయించుకొని, ప్లాస్టిక్ సర్జరీ, ఒక సంచిలా క్రియేట్ చేసి ఆ సంచిలో డైమండ్స్ ఎన్ని నొక్కేసి కూర్చేసి తీసుకెళ్లిపోతున్నాడు. అంటే ఏంటి, 38 సంవత్సరాలుగా ఎవరికి తెలియకుండా బెంగళూరులో, హైదరాబాద్ లో, చెన్నైలో ఈ యొక్క కొట్టేషన్ డబ్బులతో కోట్లాది రూపాయల ఆస్తులు పోగేయటం, తిరుపతిలోనే అనేకమైన వాస్తు, ఒక అపార్ట్మెంట్ ఇది మొత్తం ఒక 25-30 ఫ్లాట్స్ ఉంటాయట. అటువంటి అపార్ట్మెంట్ మొత్తం ఆయనది. అనేక ఆస్తులు కొనుగోలు చేశాడంటే 38 సంవత్సరాలు ఎవరికి తెలియకుండా, బోర్డుకు తెలియకుండా, పోలీసులకు తెలియకుండా, విజిలెన్స్లకు తెలియకుండా, స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియకుండా, ప్రెస్ ప్రింటెడ్ మ్యాటర్ మీరు తెలియకుండా చేస్తారంటే ఆయన ఏమన్నా ఆంధ్ర నట్వర్లాలా? ఏ రకంగా గతంలో నట్వర్లాలు తాజ్మహల్ ని, ఎర్రకోటని, పార్లమెంట్ ని అమ్మేశాడో అటువంటి తలదన్నే ఆంధ్ర నట్వర్లాల రవికుమారా అని చెప్పి డౌట్ వస్తుంది. మరి ఈ జడ్జిమెంట్ లో దాని యొక్క విషయాలు చాలా స్పష్టంగా ఏదైతే 29
ఏప్రిల్ 2023 ఏ అసిస్టెంట్ స్పెషల్ ఆఫీసర్ సతీష్ కుమార్ ఆయన గమనించి పట్టుకొని పోలీస్ స్టేషన్ కి ఎఫ్ఐఆర్ ఇచ్చారో, ఫిర్యాదు చేశారో, ఆ ఎఫ్ఐఆర్ నుంచే మొత్తం దీన్ని కవరప్ చేసే కుట్ర మొదలైంది చెప్పి జడ్జి గారు దీనిలో పరోక్షంగా చెప్తున్నారండి. ఇప్పుడు చూడండి, ఎఫ్ఐఆర్ అండి ఇది 29/4/2023 ఎఫ్ఐఆర్ నంబర్ 24/2023. దీనిలో పెట్టిన సెక్షన్ ఏంటి తెలుసా? ఐపీసీ సెక్షన్ 379, 381. ఇది సాధారణ చోరీ సెక్షన్లు. పెట్టవలసింది ఏంటి? జడ్జి గారే చెప్తున్నారు. ఎక్కడ? పేజ్ నెంబర్ 6, పారాగ్రాఫ్ నెంబర్ 6 లో చెప్తున్నారు. ఏంటి? 38 సంవత్సరాలుగా అతను ప్రభుత్వ ఉద్యోగిగా దాంట్లో పనిచేస్తుంటే ఆ ప్రభుత్వ ఉద్యోగి పని ఏంటి? అతను పరకామణిలో లెక్కలు వేయాలి, ఆ సొమ్ము పరాధీనం కాకుండా, చోరీ కాకుండా చూడాలి, పకడ్బందీగా చేయాలి. అటువంటి బాధ్యతలో ఉన్న వ్యక్తి దొంగ చేతికే తాళాలు ఇచ్చినట్టుగానే ఆ బాధ్యతలుగా ప్రభుత్వ ఉద్యోగే చోరీ చేస్తుంటే పెట్టవలసిన సెక్షన్ ఐపీసీ సెక్షన్ 409, నమ్మక ద్రోహం జీవితకాల జైలు శిక్ష సెక్షన్. ఆ సెక్షన్ మీరు ఎందుకు పెట్టలేదు అని జడ్జి గారు అనేక మార్లు ఈ యొక్క 15 జడ్జిమెంట్లు అడిగారు. ఇది కుట్ర కాదా అని అడిగారు జడ్జి గారు. ఎందుకంటే ఎఫ్ఐఆర్ నమోదులో పెట్టలేదు, కేసు రిజిస్టర్ డైరీలో విచారణ చేయలేదు, దాని మీద పూర్తి వివరాలు రాయలేదు, ఆఖరికి కోర్టుకి వెళ్ళినా కూడా కోర్టు జడ్జి వారు కూడా దాన్ని అడగలేదు. ఎందుకు అడగలేదు జడ్జి వారు అని అడుగుతున్నారు. ఏదైతే తిరుపతి జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ నెంబర్ 2 కోర్టుకి వెళ్ళిందో అక్కడ జడ్జి గారు కూడా ఎందుకు చూడలేదు? ఇది ప్రాథమిక అంశం కదా. ఇక్కడే రాశారు చూడండి, పారాగ్రాఫ్ నెంబర్ 6 లో చివరిలో రాశారు జడ్జి గారు. ఎందుకు చేయలేదు అంటే అటు విచారణ జరగట్లేదు, విచారణ సరిగ్గా చేయలేదు మొదటి నుంచి. అలాగే లాస్ట్ కాంప్రమైజ్ అయిపోయారు 9/9/2023 వరకు. అంటే 4 మాసాల్లో మొత్తం కాంప్రమైజ్ వ్యవహారం జరిగింది. జడ్జి గారు కూడా దీంట్లో ఏం రాశారంటే ఆద్యాంతం దీనిలో కాంప్రమైజింగ్ ప్రయత్నం చేశారంటారు. చూడండి, ఇక్కడ పారాగ్రాఫ్ పేజ్ నెంబర్ 8 లో జడ్జి గారు ఏం రాశారంటే ద ఎంటైర్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ వేర్ బ్రాట్ టు కాంప్రమైజ్ by 1/6/2023 and the recording of compromise before the Lok Adalat on 9/9/2023 was just a residual formality. కేవలం ఒక ఫార్మాలిటీగా లోక్ అదాలత్ లో కాంప్రమైజ్ చేశారు కానీ ఈ కేసు ఎప్పుడో కాంప్రమైజ్ అయిపోయింది. ఎందుకు చేశారు అని చెప్పేసి జడ్జి గారు స్పష్టంగా అడుగుతుంది. ఎందుకు 409 సెక్షన్ పెట్టలేదు? ఒక ప్రభుత్వ ఉద్యోగం మీద 409 సెక్షన్ ఎందుకు పెట్టలేదు అని చెప్పి అడుగుతున్నారు. దీనిలో అనేక పైపెచ్చు ఒక దొంగతనం జరిగితే కేశవ్ గారు 41A నోటీస్ వచ్చి వదిలేస్తారని అరెస్ట్ చేసి విచారిస్తారా? 41 ఇది కేసులో జడ్జి గారు స్పష్టంగా చెప్పారు. హౌ కెన్ యూ గివ్ 41A నోటీస్ అని. దీనిలో చాలా స్పష్టంగా 41 చూడండి, పారాగ్రాఫ్ నెంబర్ 8 లో రాశారు జడ్జి గారు. ఏం రాశారంటే దిస్ అపార్ట్ ద అక్యూజ్ వాజ్ నాట్ అరెస్టెడ్. ఇన్స్టెడ్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ హ్యాస్ ఓన్లీ ఇష్యూడ్ నోటీస్ అండర్ సెక్షన్ 41A. 41A నోటీస్ ఇచ్చి పంపించడం ఏంటి? అరెస్ట్ చేయకపోవడం ఏంటి? ఆయన మీద ఇన్ని సంవత్సరాలు చేస్తారంటే మొత్తం ఆస్తులు ఎన్ని లెక్కించకపోవడం ఏంటి? ఆస్తులు మీరు అతను ఇచ్చారు 14.5 కోట్లు ఇచ్చారండి కాంప్రమైజ్ గా. ఇది ప్రభుత్వ లెక్కల ప్రకారం. మార్కెట్ విలువ అయితే నాకు తెలిసి 100 కోట్లు ఉంటది. ప్రభుత్వ లెక్క ప్రకారం, ప్రభుత్వ యొక్క రేట్ల ప్రకారం 14.5 crores. మరి మొత్తం అత్యంత అడుగుతున్నారు జడ్జి గారు. కానీ ఒక డౌట్ రవికిరణ్ గారు, ఇప్పుడు పరకాబండిలోకి వెళ్ళేటప్పుడే సెన్సార్ల ద్వారా స్కానింగ్ ఉంటుంది, బయటకు వచ్చేటప్పుడు స్కానింగ్ ఉంటుంది, అక్కడ సీసీ కెమెరాల మానిటరింగ్ ఉంటుంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎలా బయటికి తీసుకురాగలిగారు? మీరు అన్నట్టుగా నిజంగానే అతను ఒక సర్జరీ చేయించుకొని అందులో గోల్డ్ కానీ ఇట్లాంటి మెటల్ వస్తువులు పెడితే స్కానింగ్ లో ఇవేమి బయటపడలేదా ఇన్ని సంవత్సరాల నుంచి? సార్, ఏ ఆఫీసర్ అయితే సతీష్ కుమార్ అని అతను పట్టున్నాడో అతను అక్కడ రెగ్యులర్ ఎంప్లాయీ కాదు. ఒక డిప్యూటేషన్ మీద 24 ఏప్రిల్ 2023 వచ్చాడు. ఇది గుర్తుపెట్టుకోండి. అతను వచ్చిన 4 రోజులకే అతను గుర్తించేశాడు. అతను వచ్చిన 4 రోజులకే అతను గుర్తించి పట్టుకున్నాడు. 4 రోజుల్లోనే ఏ రకంగా పట్టుకున్నాడు రవికుమార్ని అంటే, గతంలో పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ అధికారులు కానీ మిగతా అందరూ కుమ్మక్కైపోయారు కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా జరుగుతుంది, పట్టుకోలేదు, కావాలని పట్టుకోలేదా? జడ్జి గారి యొక్క జడ్జిమెంట్ కూడా చూస్తుంటే ఇక అసాధారణంగా జడ్జి గారు చాలా కొన్ని కేసులు ఇలా చేస్తారండి. అటు సిఐడి విచారణకు ఆదేశించారు, ఏసీబీ విషయానికి ఆదేశించారు, అలాగే లోక్ అదాలత్ యొక్క తీర్పుని హైకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర పరిశీలన పంపారు, అలాగే తిరుపతి జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ని విధులను తప్పించారు. ఇన్ని జరిగినాయి. సిఐడి విచారణ ఎవరి మీద? తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల మీద, పోలీసుల యొక్క తీరు మీద ఎందుకు విచారణ ఆ రకంగా చేశారు? ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ సీల్ కవర్లు ఇమ్మన్నారు.
ఏసీబీ అధికారులు ఏమన్నారు, రవికుమార్ కి అసలు ఆస్తులు ఎన్ని ఉన్నాయి, ఎంత పోగేశారు, ఆ కుటుంబ సభ్యులకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, మొత్తం వివరాలను తీసుకొచ్చి మాకు సబ్మిట్ చేయమన్నారు. అలాగే జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ యొక్క వ్యవహారం కూడా ప్రశ్నార్థంగా ఉంది కాబట్టి ఆయన విధుల నుంచి తప్పించారు. అంటే ఇంతమంది, ఇంత లార్జ్ స్కేల్ దీనిలో చైర్మన్ గా ఏదైతే రవికుమార్ దగ్గర నుంచి ఆస్తులు తీసుకుంటానికి పర్మిషన్ ఆ రోజు చైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారు సంతకం పెట్టారు వితౌట్ బోర్డ్ రెజల్యూషన్. బోర్డ్ రెజల్యూషన్ లేకుండా వైవి సుబ్బారెడ్డి గారు ఎందుకు సంతకం పెట్టారు, దీనిలో ఈవో పాత్ర ఏంటి, చైర్మన్ పాత్ర ఏంటి, అలాగే తర్వాత వచ్చినటువంటి భువన కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, స్థానికంగా ఎమ్మెల్యే ఉన్న భువన కరుణాకర్ రెడ్డి గారి పాత్ర కావచ్చు, అనేక మంది పాత్ర పెద్ద తలకాయలు ఉన్న మాట వాస్తవం కనబడుతుంది. ఎందుకంటే ఈ రోజు బాలప్రకాష్ రెడ్డి గారు ఆవేదన చెప్తున్నా, లేకపోతే సాధు పరిషత్ చెప్తున్నా, దీనిలో చాలా పెద్ద తలకాయలు ఉన్న కేశవ్ గారు. అందుకని ఇది పెద్ద కుంభకోణం. నట్వర్లాల్ మించిపోయే, ఆంధ్ర నట్వర్లాల్, అది ఢిల్లీ నట్వర్లాల్ కన్నా ఆంధ్ర నట్వర్లాల్ మించిపోయే కుంభకోణం దీనిలో కనబడుతుంది. కాబట్టి ఎందుకంటే 30 సంవత్సరాలుగా జరిగినటువంటి దొంగతనం, ఇంత పకడ్బందీ జరిగిన దొంగతనం, అనేక మంది ఇన్వాల్వ్, అనేక నగరాల్లో ఆస్తులు కొనుగోలు చేశారు, అనేక మంది కన్నుగప్పారంటున్నారు. కన్నుగప్పారా, నిరాకరిస్తారా? అతను ఆస్తులు ఏమన్నా రాయించుకొని ఈ రకమైన సెటిల్మెంట్ చేశారా? ఎందుకు సెటిల్మెంట్ చేశారు? 4 మాసాల్లో సెటిల్మెంట్ చేసే అధికారం మీకెక్కడిది? బోర్డుకు లేదు, కోర్టుకు లేదు, లోక్ అదాలత్ లేదు. అయినా ఎందుకు చేశారని చెప్పి హైకోర్టు జడ్జి వారు అడుగుతున్నారు. అంటే దీనిలో ఒక డౌట్ రవికిరణ్ గారు, ఇన్ని అంశాలు ముడిపడి ఉన్నటువంటి కేసు డిసెంబర్ 2వ తారీఖు డెడ్ లైన్ పెట్టారు. సో విచారణ జరిపి ఈ నెల రోజుల్లో, దాదాపు నెల 10 రోజుల్లో రిపోర్ట్స్ ఇచ్చేంత అవకాశం ఉంటుందా? మళ్ళీ ఇది కూడా వాయిదాల పద్ధతిలో నీరుగారిపోయేటువంటి ప్రమాదం ఉంటుందా? దీనిలో అంటే తప్పనిసరిగా అధికారులు, ఎందుకంటే ఈవో ప్రస్తున్న టీడీపీ ఈవో గారు కూడా లేట్ గా కౌంటర్ ఎఫెక్ట్ ఫైల్ చేసినందుకు హైకోర్టు వారు చివాట్లు పెట్టారు. అందుకనే హైకోర్టు వారు ఎటువంటి సమయాన్ని ఇప్పటికే చాలా వృధా అయింది, ఇంకా వృధా చేయదలుచుకోలేదు. అందుకని డెడ్ లైన్ పెట్టి మరీ పరిగెత్తిస్తున్నారు. తప్పనిసరిగా పోలీస్ శాఖ తలుచుకుంటే అన్ని విషయాలు బయటకు వస్తాయండి. వాళ్ళు చెయ్యలేదు, చెయ్యలేదు, సిఐడి చెయ్యలేదు, ఏసీబీ చేయలేదు అన్నది ఏమీ లేదు. ప్రభుత్వం కూడా ఫ్రీ హ్యాండ్ కూడా ఇచ్చింది కాబట్టి తప్పనిసరిగా ఈ సమయం సరిపోతాయి. మాక్సిమం అన్ని చేస్తారు. ఏదైనా 1-2 మిస్ అయితే కొంచెం అదనపు టైం అడగాలి. అంటే ప్రాథమికంగా మాత్రం రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఎడిషనల్ గా టైం అడిగితే అడగచ్చు. కానీ ప్రధానంగా ఏదైతే ఇన్ని సంవత్సరం ఏది ఇంకోటి అన్న జడ్జి గారు అయితే 2024 సెప్టెంబర్ 10వ తారీఖు ఎవరైతే రిక్విటేషన్ చేశారో అప్పటి నుంచి ఇప్పటి వరకు తిరుపతి దేవస్థానం కూడా దీని మీద ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకుని అడుగుతున్నారు. ప్రస్తుత ఈఓని, ప్రస్తుత టీడీపీ బోర్డు కూడా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే సతీష్ కుమార్ అతను ఒత్తిడి మీద ఈ పని చేయాల్సి వచ్చింది, కాంప్రమైజ్ అని స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ అతని మీద శాఖాపరమైన చర్యలకు మీరు ఎందుకు రికమెండ్ చేయాలని అడుగుతున్నారు. సో అందరూ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుంది. తప్పనిసరిగా ఈ యొక్క సమయం సరిపోతాయి. అన్ని విషయాలు బయటికి రావాలి. కూలంకషంగా దీని మీద విషయాలు బయటకు వస్తే రాష్ట్ర ప్రజలు నిర్గాంతపోయే విషయాలు బయటకు రావడం సత్యం కేశవ్ గారు. రైట్, థ్యాంక్ యూ రవికిరణ్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది తిరుపతి దేవస్థానంలో దేవుడి సొమ్ముకి కస్టోడియన్స్గా ఉండాల్సినటువంటి అధికారులే కొంతమంది రాజకీయ నాయకులతో కుమ్మక్కయి కోర్టులు కొల్లగొట్టారనేటువంటి అంశం కనిపిస్తుంది. కోర్టు జడ్జిమెంట్లో చాలా క్లియర్గా అన్ని అంశాలు ఎస్టాబ్లిష్ అయినాయి. ఇక సమగ్ర విచారణతో అసలు దొంగలను పట్టుకోవాల్సిన అవసరం ఉందని రవికిరణ్ గారు అభిప్రాయపడుతున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.